బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందమైన కశ్మీరంలో తుపాకుల మోత మోగింది. టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. ఉగ్రమొక్కల పెరికిపంద చర్యకు యావత్ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా ఈ దుశ్చర్యకు దిగారు. కుటుంబాల ముందే మగవారిని మట్టుబెట్టారు. ఆర్తనాదాలు చేస్తున్నా తమను వదిలేయమని బతిమాలినా ఏమీ చెయ్యొద్దంటూ కాళ్ల వేళ్ల వేడుకున్న ఆ కిరాతకులు వదల్లేదు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి పదుల సంఖ్యలో టూరిస్టులను బలి తీసుకున్నారు. ప్రశాంతమైన పెహల్గాం మృత్యుఘోష పెట్టింది. ముష్కరుల దాడులో 28 మంది మరణించారు. వీరిలో 2 విదేశీయులు గాయపడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటన రద్దు చేసుకున్నారు. సౌదీ టూర్ మధ్యలో తిరిగొచ్చిన ప్రధాని మోడీ పహల్గాం ఉగ్రదాడిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి ఎయిర్పోర్ట్లోనే పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై ఎన్ఎస్ఏ అజిల్ దోవల్ వివరణ ఇచ్చారు. దోవల్తో పాటు విదేశాంగ మంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. సిసిఎస్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా నిన్న రాత్రే శ్రీనగర్కు వెళ్లిన హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ ఎల్జీ సీఎంతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఉగ్రదాడితో జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. అణువణువు గాలిస్తున్నారు. నింగి నేల ఏదీ వదలడం లేదు. కొండలు, గుట్టలు, అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ కూడా రంగంలో దిగింది. ఇవాళ ఎన్ఐఏ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బీహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్, పాకిస్తాన్ ప్రధాని ప్లకార్డులను దగ్ధం చేశారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తోందంటూ నినాదాలు చేశారు. పాక్కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అందమైన కశ్మీరంలో తుపాకుల మోత మోగింది. టూరిస్టులపై విచక్షణారహితంగా దుండగులు కాల్పులు జరిపారు. ఉగ్రమొక్కల పెరికిపంద చర్యకు యావత్ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా ఈ దుశ్చర్యకు దిగారు. కుటుంబాలు ముందే మగవారిని మట్టుబెట్టారు. ఆర్తనాదాలు చేస్తున్నా తమను వదిలేయమని బతిమాలినా ఏమీ చెయ్యొద్దంటూ కాళ్ల వేళ్ల వేడుకున్న ఆ కిరాతకులు వదల్లేదు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి పదుల సంఖ్యలో టూరిస్టులను బలి తీసుకున్నారు. ప్రశాంతమైన పెహల్గాం మృత్యుఘోష పెట్టింది. ముష్కరుల దాడుల్లో 28 మంది మరణించారు. వీరిలో 2 విదేశీయులు గాయపడ్డారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటన రద్దు చేసుకున్నారు. సౌదీ టూర్ మధ్యలో తిరిగొచ్చిన ప్రధాని మోడీ పహల్గాం ఉగ్రదాడిపై అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి ఎయిర్పోర్ట్లోనే పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై ఎన్ఎస్ఏ అజిల్ దోవల్ వివరణ ఇచ్చారు. దోవల్తో పాటు విదేశాంగ మంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. సిసిఎస్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా నిన్న రాత్రే శ్రీనగర్కు వెళ్లిన హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ ఎల్జీ సీఎంతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. అణువణువు గాలిస్తున్నారు.
నింగి నేల ఏదీ వదలడం లేదు. కొండలు గుట్టలు అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఇవాళ ఎన్ఐఏ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బీహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్, పాకిస్తాన్ ప్రధాని ప్లకార్డులను దగ్ధం చేశారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు. పాక్కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.